కేసులే చూసుకుంటారు. అది వాళ్ళకు మాకు వ్యత్యాసం. అందుకే ఈసారి 14 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఏం చేశానో 5 ఏళ్లలో దానికంటే ఎక్కువ చేసి మీ రుణం తీర్చుకుంటా. అందుకనే ఈరోజు ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో వస్తున్నా మీ దగ్గరికి. సంపద సృష్టిస్తాం, ఆ సంపద పేదవాళ్లకు పంచుతాం. పంచడమే కాదు, మళ్లీ చేయూతనిచ్చి వాళ్ళ ఆదాయాన్ని పెంచుకుంటూ పోతాం. పేదరికం లేని సమాజం చూడాలనేది నా జీవితాశయం. ఇది ఎన్టీ రామారావు గారి సిద్ధాంతం. అందుకే ఈసారి ఆడబిడ్డ నిధి ఒక్కొక్కరికి 1500 రూపాయలు, ఇద్దరుంటే 3000, ముగ్గురుంటే 4500, నలుగురుంటే 6000. ఒకటే 18 సంవత్సరాలు పైబడినాక పింఛను వచ్చే వరకు మీకు ఈ స్కీమ్ కొనసాగుతుంది. రేపు ఆదాయం పెరిగితే ఇంకా పెంచుతాం. ఆడబిడ్డలకు ఇచ్చి తల్లికి వందనం, ప్రతి బిడ్డకు 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000. జనాభా తగ్గిపోతా ఉంది. దీనివల్ల 2 లాభాలు. ఒకటి జనాభా పెంచడం, రెండో లాభం పిల్లల్ని బాగా చదివిస్తే ప్రపంచాన్ని శాసిస్తారు. అందుకే ఈ స్కీమ్ తీసుకొస్తున్నా అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. రేట్లు పెరిగాయి, ఆడబిడ్డలు అవస్థపడుతున్నారు. అందుకే ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చే ఏర్పాటు చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పుడే ఉచిత ప్రయాణం చెప్పాను. నేనే డ్రైవర్ని. మీ భద్రతకు భరోసా నాదే. ఎక్కడా ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. నా అనుభవంతో సేఫ్ డ్రైవర్ని నేను. సేఫ్ ల్యాండింగ్. నిశ్చింతగా బస్సులో ఎక్కి మీరు పడుకుంటే ఎక్కడికి పోవాలన్నా మళ్ళా నిద్ర లేపి మీరు అక్కడ దించి మళ్ళా ముందుకు పోయేది మా విధానం. వీళ్ళ మారిగా రఫ్ డ్రైవింగ్ ఉండదు. ఇంట్లో పడుకుంటే నిద్ర లేని పరిస్థితి ఉండదు. మా దగ్గర అట్ట కాదు. ఇంట్లో పడుకున్న హ్యాపీగా నిద్రపోయే పరిస్థితి ఉంటుంది. బస్ ఎక్కిన బాధలన్నీ మర్చిపోయి ఆనందంగా నిద్రపోయే పరిస్థితి తీసుకొస్తాం. అన్నదాత రైతే రాజు చేయడం మా అభిమతం. 20,000 రూపాయలు రైతుకి ఆర్థిక సహాయం చేస్తాం. ఇంకో పక్క బిందు సేద్యం ఇస్తాం, ఇన్పుట్ సబ్సిడీ ఇస్తాం. అంతేకాకుండా ఇన్సూరెన్స్ తెస్తాం. మళ్లీ రైతుని అన్ని రంగాల్లో అన్ని విధాలు ఆదుకోవడం ఒక బాధ్యతగా తీసుకుంటామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. యువత ఎస్ఎస్ కెనాల్ పూర్తి చేస్తానికి కావాలి. అది నా కళ. నగరి గాలేరు లేట్ అవుతుంది కాబట్టి సోమశిల స్వర్ణముఖి ద్వారా కాళహస్తికి, నగిరికి, తిరుపతికి నీళ్లు తేవడం నేనే రూపకల్పన చేసిన ప్రాజెక్ట్ ని ఆ రోజు గోపాలకృష్ణ గారు ఉన్నారు. ఆ నీళ్లు నేరుగా సోమశిల నుంచి కందలేరు తీసుకొచ్చి అక్కడి నుంచి ప్రత్యేకంగా పైప్ లైన్ లో లేకుంటే కాలువ లిఫ్ట్ లో కాళహస్తి తీసుకొచ్చి కాళహస్తిలో మొత్తం చెరువులన్నీ ఫిలప్ చేసి మీకు నీళ్లు ఇవ్వాలని మా అభిమతం. తప్పకుండా ఇది చేస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన ఇంటింటి మా యువత తమ్ముళ్ళు నేను ముందే చెప్పాను, 20 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తా. సంవత్సరానికి 4 లక్షలు, 3,000 రూపాయల నిరుద్యోగ భృతి. ఇంకో పక్క వర్క్ ఫ్రమ్ హోమ్. మీ కాళహస్తిలో కూర్చొని ప్రపంచంలో అన్ని కంపెనీలకు పనిచేసే విధంగా నేను ఏర్పాటు చేస్తా. మీరు అమెరికా పోకర్లా, ఆస్ట్రేలియాకు పోకర్లా, పోవాలంటే మీరు వెళ్ళొచ్చు. కానీ ఇంటి దగ్గర పనిచేయండి. బోరు కొడితే కాళహస్తి రండి. ఒకసారి శివుడిని దర్శనం చేసుకోండి. శివుడి యొక్క మహిమ కూడా తెలుసుకోండి. ఇంకా ఇన్నోవేషన్ లో ముందుకు పోండి. నిన్న బిల్ గేట్స్
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కలిశారు. చూశారు కదా పేపర్లో. వాళ్ళిద్దరి చర్చల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వచ్చింది. నేను ఇప్పుడు కాదు 25 సంవత్సరాల కంటే ముందు ఈ దేశంలో టెక్నాలజీ అంటే ఎవరికి తెలియని రోజున, పీసీ అంటే పోలీస్ కానిస్టేబుల్ అనే రోజున, పీసీ అంటే పోలీస్ కానిస్టేబులే కాదు పర్సనల్ కంప్యూటర్ అని చెప్పిన వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి నేనే. టెక్నాలజీలో ప్రమోషన్ నాది పేటెంట్ రైట్ తమ్ముళ్ళు, ఎవరు నన్ను డిఫీట్ చేయలేరు. ఆ రోజే చెప్పాను, మీరు ఐటీలో జాబ్ వర్క్ చేయడం కాదు, ఉద్యోగం చేయడం కాదు, మీరు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి రావాలంటే నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, మన వాళ్ళు ప్రపంచం అంతా వెళ్లి పరిశ్రమలు పెట్టి వ్యాపారాలు చేసి దిగ్గజాలుగా తయారయ్యే పరిస్థితి వచ్చారు. సంపద సృష్టించడమే కాదు, పారిశ్రామికవేత్తల్ని ప్రమోట్ చేయడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నిన్న వాళ్ళిద్దరూ మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాబోయే రోజుల్లో పెను మార్పులు తీసుకొస్తుందని. అప్పుడు నరేంద్ర మోడీ గారు ఒక మాట అన్నారు, ఏదైతే డీప్ ఫేక్ టెక్నాలజీలో వస్తాయన్నాడు, అంటే డీప్ ఫేక్. జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు ఫేక్ ఫెలోస్ ఉంటారు. ఇప్పుడు నేను టెక్నాలజీ మీ మంచి కోసం ఉపయోగించాలనుకుంటున్నా. ఆ టెక్నాలజీని స్వార్థం కోసం ఉపయోగించి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్లు భ్రమ కల్పిస్తూ మీ అందరికీ మెసేజ్లు పంపిస్తాడు, సోషల్ మీడియాలో పెట్టేస్తాడు. మీరంతా అది నిజం నమ్మేసి మొన్న చూశారు మీరు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి నేనేదో కేంద్రాన్ని ఉన్నానంట. ఈ అలయన్స్ పర్మనెంట్ కాదు, వాళ్ళు పోలవరం కట్టరు, అమరావతి లేదు, ఎన్నికలు అవుతాను విభేదిస్తారు.